హాయ్, నేను డాక్టర్ బాపూజీని అండి, చైర్మన్ ఫర్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ హైదరాబాద్లో. అసలు చెకప్ చేయించుకోవాలా వద్దా? ఈ హాస్పిటల్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, మొత్తం టోటల్ బాడీ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని రకరకాలుగా ఉన్నాయి. ఈ మధ్యన అయితే ఊళ్ళల్లో వెళ్ళి గుడిసెకి వెళ్ళిపోయి 1500 కట్టించుకుని 27 పేజీలు రిపోర్ట్లు ఇస్తున్నారండి. వాళ్ళు 27 పేజీలు చూసి సంతోషపడుతున్నారు. ఎవరికి ఏమీ అర్థం కాదు. దాంట్లో అనవసరపు టెస్టులు కూడా చేస్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. అసలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటాక ఏడాదికోసారి ఒక అరడజన్ టెస్టులు చేసుకుంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బిఎం హెగ్డే గారు అసలు చెకప్కి చాలా అగేన్స్ట్ అండి. నేను బిఎం హెగ్డే గారిని కలిసినప్పుడు మాట్లాడాను, అయ్యా షుగర్ బయటపడేటప్పటికి వాడికి ఏ సిమ్టమ్స్ ఉండవండి. సడన్గా చెకప్ చేస్తే వాడికి 270 ఫాస్టింగ్ను, పోస్ట్ లంచ్ ఏమో 370 వచ్చింది. అంటే ఏంటి? వాడికి షుగర్ ఈ 2 నెలలు ఏడాదిలో కాదు, 3 ఏళ్ళ నుంచి మెల్లిగా అబ్నార్మల్ అయ్యి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చింది. సిమ్టమ్స్ ఒక్కట్లేవు. అంటే ఏంటి? రోగం వచ్చే ముందు, సిమ్టమ్స్ వచ్చే ముందు లోపల బయోకెమికల్ చేంజెస్ 2-3 ఏళ్ల క్రితం నుంచి మొదలవుతాయి. అంటే షుగర్ ఇవాళ డయాగ్నోజ్ అయినది, కానీ 3 ఏళ్ళు వాడికి పోయాయి కదా. ఇది మన ఆహార విహార నియమాల్లో మార్పులు తెచ్చుకుని డైట్ మార్చుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంత కంగారు పడక్కర్లేదు కదా. సో ఏం చెకప్ చేయాలి? మేము గత 35 ఏళ్ళు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంతమంది పేషెంట్స్ చూశాక ఒక నిర్ధారణకు వచ్చాం. దాంట్లో 7 ఉంటాయి, కాస్త మీరు రాసుకోండి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియువి అంటారు. రెండోది కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి అంటారు. కొంతమంది సిబిసి కూడా అంటారు కొన్ని చోట్ల. దెన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండి. అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్కి ముందు ఈఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది, ఈఎస్ఆర్ రాసుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే క్రితం రోజు రాత్రి డిన్నర్ తర్వాత 12 గంటల తర్వాత శాంపిల్ ఇవ్వాలి. మంచినీళ్ళు తాగొచ్చు, కాఫీ టీ తాగకూడదు. ఫాస్టింగ్ బ్లడ్ షుగరు. పోస్ట్ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ అన్నాను. పోస్ట్ ప్రాండియల్ అంటే ఏమవుతుంది? పోస్ట్ లంచ్ అంటే ఒకరోజు ఇడ్లీ తింటారు, ఒకరోజు పూరి తింటారు, ఒకరోజు ఏమో పెసరట్లు తింటారు. టెస్ట్కి వెళ్తున్నారంటే తక్కువ తింటారు. సో అందుకని డిపెండబుల్ కాదు. 75 కిలోలు తక్కువ వాళ్ళు 75 గ్రామ్స్ గ్లూకోజ్ తెచ్చుకుని ఫాస్టింగ్ శాంపిల్ ఇచ్చిన వెంటనే తాగేసి 1 గంట తర్వాత శాంపిల్ తీసుకుని పోస్ట్ గ్లూకోజ్ టెస్ట్ అంటామండి. అదే కనుక 100 కేజీలు 90 కిలోలు 80 కిలోలు వాళ్ళు 100 గ్రాములు గ్లూకోజ్ నీళ్ళలో కలుపుకుని, వాళ్ళ ల్యాబొరేటరీ వాళ్ళు ఇవ్వరండి, మీరు కూడా తీసుకెళ్ళండి, 100 గ్రాములు కలిపేసుకుని తాగేసి తర్వాత గంట తర్వాత శాంపిల్ ఇస్తే అసలు షుగర్ ఉందా లేదా తేలిపోతుంది. పోస్ట్ గ్లూకోజ్. దెన్ బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ తెలుస్తుంది. సీరం యూరిక్ యాసిడ్ అని చాలా కామన్ అండి. అది నాన్ వెజిటేరియన్ బాగా తినే వాళ్ళకి యూరిక్ యాసిడ్ బాగా పెరిగి అది కిడ్నీస్ సైలెంట్ కిల్లర్ అంటారు. సో యూరిక్ యాసిడ్ చేయించడం ఇంపార్టెంట్. దానికి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలి. అట్లాగే లిపిడ్ ప్రొఫైల్ అని కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ రేషియో ఇవన్నీ దాంట్లో తెలుస్తాయి. దెన్ మగాళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత పిఎస్ఏ అని చెప్పి మగాళ్ళకి చేస్తారండి, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని. అది 1 to 4 ఉండాలి. 4 పై నుండి 40 వరకు ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ తొందరగా డయాగ్నోస్ చేయొచ్చు. తీసేస్తే పేషెంట్ క్యూర్ అయిపోతాడు. కానీ దాన్ని పట్టుకోవాలంటే పిఎస్ఏ ఎస్టిమేషన్. అట్లాగే లేడీస్కి ఏంటంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ అయితే, మా పీరియడ్ సైకిల్ మధ్యన 28-30 రోజులకు వచ్చే దీంట్లో మధ్యలో కనుక బ్లీడింగ్ అయితే, స్పాట్ అయితే, లేకపోతే మెనోపాజ్ వచ్చాక ఏదైనా బ్లీడింగ్ స్పాటింగ్ కనబడితే అది సర్విక్స్ క్యాన్సర్ అండి, డౌటే లేదు. వెంటనే వెళ్ళి ప్యాప్స్మియర్ చేయించుకుని గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే తొందరగా పడుతుంది. చాలు. ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలి. అండ్ గ్లూకోజ్ ఫస్ట్ టైం షుగర్ లేదు, గ్లూకోజ్ ఉందా లేదా తెలియడానికి పోస్ట్ గ్లూకోజ్ అని ఇందాక చెప్పాను. పోస్ట్ లంచ్, పోస్ట్ ప్రాండిల్ అవన్నీ వద్దండి. ఇది చేస్తే సరిపోతుంది. ఆ రిపోర్ట్స్ మీరు ఇంటర్ప్రిట్ చేయకండి, మాకు వాట్సాప్లో పంపించండి. లేదా మీకు తెలుసున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరన్నా బాగా చదువుకున్న వాడైతే వాడి దగ్గర తీసుకెళ్ళండి. ఎవరన్నా ఎండి డాక్టర్ గారు మీకు తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళండి. ర్యాపో క్రియేట్ చేసుకోవాలి. డాక్టర్ గారి బర్త్డే రోజు మీరు స్వీట్ బాక్స్ పంపించండి.
మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే డాక్టర్ గారిని పిలవండి. ఆయనకు బర్త్డే ఉంటే ఆయన బర్త్డేకి ఏదైనా ఇది బూకే పంపించండి. ర్యాపో క్రియేట్ చేసుకోవాలి. లోకల్గా మంచి డాక్టర్ ఎవరైతే ఉన్నారో తక్కువ మందులు రాసేవాడు, తక్కువ టెస్టులు రాసేవాడు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు అసార్టెడ్ స్వీట్ బాక్స్లా కొనుక్కుంటారు. అసార్టెడ్ స్వీట్ బాక్స్ అంటే అన్ని స్వీట్స్ ఉంటాయి, మీకు ఇష్టమైనది ఒక్కటి ఉండదు, కాస్ట్లీ స్వీట్ ఏది ఉండదు. ఈ మధ్యన గులాబ్ జామున్ కూడా పెట్టట్లేదు, 900 రూపాయలు కేజీ. ఎందుకుట? సో ఈ మాస్టర్ హెల్త్ చెకప్, ఈ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్, టోటల్ బాడీ చెకప్, మీరు మోసపోతున్నారు. బ్లడ్ గ్రూప్ ఏమో ఒకటే ఉంటుంది లైఫ్ లాంగ్, మళ్ళీ బ్లడ్ గ్రూప్ ఎందుకు చేయాలండి వాడు? నాకు అర్థం కాలేదు. పేజీలు నింపడం ఆ ఎగ్జామ్లో కరెక్ట్ కాదు. దాంట్లో బుర్రపాడు అవుతుంది. దాంట్లో ఏదైనా అక్కడో ఎక్కడో తేడా వస్తే చాలు, ఇంక మళ్ళీ మీ బుర్రపాడు ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు టెస్టులు ఊబిలో దిగిపోయినట్టే. సో యాన్యువల్ చెకప్లో నేను చెప్పిన టెస్టులు చేయించుకోండి. మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి వెళ్ళాలండి. మన దేశంలో లేడీస్ హెల్త్ గురించి ఎవరు పట్టించుకోరండి. ఆవిడ పోస్ట్పోన్ కూడా చేస్తుంది. మీ మ్యారేజ్ యానివర్సరీ అయిపోయిన వారం రోజుల్లోపుగా ఇద్దరూ వెళ్ళి చేయించేసుకోండి. ఆవిడ ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే. వీల్ అలైన్మెంట్ అంటారండి కార్కి. 2 టైర్లు వీల్ అలైన్మెంట్ ఉంటేనే బండి తిన్నగా నడుస్తుంది, లేకపోతే బండి బోల్తా కొడుతుంది. థ్యాంక్ యూ.